చాలా సంతోషం. వేణు గారు నియోజకవర్గానికి ఈరోజు రావటం జరిగింది. ఈ ప్రజలు వారి మీద చూపిస్తున్న ప్రేమకి నేను చాలా ముగ్ధునయ్యాను. ఈ ప్రేమ కంటిన్యూ చేయాలని, వారి యొక్క సేవల్ని పూర్తిగా ఉపయోగించుకోమని, అలాగే రాష్ట్రానికి పేదల పార్టీ పెన్నిధి అయిన జగన్మోహన్ రెడ్డి గారి సేవలను కూడా మనం ఉపయోగించుకోవాలి. వీరిని బలపరచడం వల్ల అక్కడ వారు మళ్ళీ మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. వారి చేత అన్ని సంక్షేమం అభివృద్ధి కూడా మనం సమంగా చేయించుకోవడానికి మన వంతు మనం పెద్దలు కృషి చేస్తారు. మనం కూడా మన సలహాలు ఇస్తే వారు ఆ సలహా ప్రకారంగా ముఖ్యమంత్రి గారి సమక్షాన్ని తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారండి. ఈరోజు పేదవారు 5 ఏళ్ళతో అన్నం తింటున్నారంటే అది ముఖ్యమంత్రి గారి దయ. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకమైన పాలన చేయలేదండి. చేయరు కూడా. చూడండి, ఈ మధ్యన అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తారట. ఆయన అమలు చేసేది ఏంటండి? వీరు పెట్టిన స్కీమ్స్ ఆయన అమలు చేసేది ఏంటి? వారేదో ఇంకో 10 స్కీములు తెస్తాను ఇస్తాను చెప్పాలా, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ని పకడ్బందీగా అమలు చేస్తానని వారు ఆ స్నేహితులు చెప్తా ఉన్నారు. చాలా అసహ్యంగా ఉందని మాట్లాడడానికి. అయ్యా, మీ అంతలో మీరు ఏం తెలుసుకున్నారో, గతంలో ఏం చేశారో, పేదవారికి అన్నం తినే కార్యక్రమాన్ని ఏమన్నా బాధ్యత ఇస్తున్నారు గతంలో అయ్యా అని అడుగుతూ ఉన్నాను. అబద్ధాలు చెప్పొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేశారు. అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడండి. ఆవేశం తెచ్చుకోకండి. ఎందుకు ఆవేశం తెచ్చుకోవాలా? ఈ రాష్ట్రం మీ ఎస్టేట్ కాదే, మీ జాగీర్ కాదే. ఒక ఛాన్స్ ఇచ్చాం. ఏంటి ఛాన్స్? జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ మీరు ఇచ్చారా? ప్రజలు ఇచ్చారు ఛాన్స్. ఆయనకి ప్రజలు ఇచ్చారు వారి ఛాన్స్ పరిపాలన చేయమని. మంచిగా పరిపాలన చేస్తున్నాం కాబట్టి ఇంకోసారి ఏమని అడుగుతున్నాం. దానికోసం ఊరికే గజిబిజి అయిపోయి అబద్ధాలు ఆవేశాలు తెచ్చేసుకొని దింపేయాలని చూస్తూ ఉన్నారే. 5 ఏళ్ళతోటి అన్నం తినే పరిస్థితి ఎప్పుడన్నా పేదవారికి మీ పాలన కలగజేశారా చంద్రబాబు నాయుడు గారు? అడుగుతూ ఉన్నాను. మీరే పథకాలు పెడతారో చెప్పండి, బహిరంగంగా ధైర్యంగా చెప్పండి. ప్రజలను కోరుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేయాలి. మనం చేసి రాష్ట్రాన్ని రామరాజ్యం చేసుకోవాలి. సంక్షేమ పథకాలు అభివృద్ధితోటి మన రాష్ట్రం కలకలాడుతూ ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం. వారి విజయానికి మీ అందరూ కూడా కృషి చేయాలని, వేణు గారి యొక్క సేవల్ని పూర్తిగా వినియోగించుకోవాలని, వారి సేవలు ఇక్కడ అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యూన్సీకి పంపించారండి. ప్రజలందరూ కూడా ప్రేమతో హుషారుగా ఉత్సాహంగా వారికి సేవ చేసి గెలిపించమని కోరుకుంటా ఉన్నాను. సార్, కార్యకర్తని దగ్గర చేరనివ్వకుండా ఉండడం కోసం బౌన్సులు పెట్టుకున్నారు సార్. ఒక బౌన్సులకు 50,000 రూపాయలు జీతాలు సార్. అయ్యా 3 షిఫ్ట్ సార్, 8 hours షిఫ్ట్. అయ్యా వారి మీద ఏక వాడకూడదు. అయ్యా మట్టి పడకూడదు, ఓ మనిషి ముట్టుకోకూడదు, ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు. ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ చేయటండి. మేము అందరం ఫ్రీగా తిరుగుతున్నామే, ఆయన అతిథులేం కాదే. ఎందుకు పిరికి మందు చేతకెంతనమండి ఇది? బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? దానికోసం బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఇక రాజకీయాలు రావడం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం? ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు. వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పలు కూడా పడకూడదు. వీరికి సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? ఏం మాటలు సార్? వారి స్థాయి తగ్గ మాటలు కాదని చెప్పండి సార్. ఓకే సార్, నమస్తే.
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం